రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత మళ్ళీ నేను కోసి గొంగడి కట్టుకొని బాబు జగజీవరాం జయంతికి వచ్చినప్పుడు అన్న నన్ను అత్తుకొని పాడాలరా అని చెప్పి నన్ను ఆశీర్వదించినటువంటి గద్దర నీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఆరారే కంగనం కట్టుకొని ఈరోజు మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో 30 సంవత్సరాలుగా ఈ ఆట ఆ పాట గద్దరనకు నాకున్న సంబంధం ఒక్క మాట చెప్తా దయచేసి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. అన్నకంటే ముందు నాకు గుండె నొప్పి వచ్చినప్పుడు అంటే ఆ రోజు పెళ్లిలో ఉన్నాడు, ఆ పెళ్లిని వదిలిపెట్టుకొని హడావుడిన నా దగ్గరికి వచ్చి కౌగిలించుకొని కన్నీరు పెట్టిన నా చరిత్ర. అన్నా ఎక్కడున్నా నీ ఆశయాన్ని ముందుకు తీసుకోవద్దని చెప్పి గుర్తు చేస్తూ, మరి ఈ యొక్క కార్యనిర్వాహకుడు అయినటువంటి గద్దర్ ఫౌండేషన్ అన్న సూర్యకిరణ్ గారికి, ఈ వేదిక మీద నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈనాడు మంత్రివర్యులు ఆనాడు అన్నతో కలిసిన జీవితాలు చాలా ఉన్నాయి. అయినా కూడా ఎవరమైనా ఒకరు మట్టిలో మట్టి అయిపోతాం. గద్దరని చనిపోయిన కాంచి మట్టిలో మట్టి అయి సమాధానం వరకు నా గోసి గొంగడి అన్నతోనే ఉన్నది. అన్న బ్రతుకున్నప్పుడు ఈ కట్టేస్వామి చేసిన చరిత్ర నాకు అన్నకే ఉన్నదని చెప్పి గుర్తు చేసుకుని చిన్న సప్పట్లతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని గుర్తు చేస్తూ, అందరు గద్దరన కాలేరు, అందరూ అశోకన కాలేరు, ఎవరి కలహ వాళ్ళది, కానీ ఆశయం చాలా గొప్పది అని చెప్పి గుర్తు చేస్తూ, మాయన్న కరీంనగర్లో బహుజన తుందాం పెట్టినప్పుడు జిమ్మే వాయన మాయన్న ఓ చీతగాడ జిమ్మే వాయన మాయన్న ఓ చీతగాడ జిమ్మే వాయన మాయన్న ఓ చీతగాడ. పొలము దున్ని పొలము దున్ని పొలము దున్ని పొలము దున్ని పొందకైతివో మాయన్న ఓ చీతగాడ పొందకైతివో. కుప్పాగొట్టి కుప్పాగొట్టి నువ్వు కుమిలిపోతివో మాయన్నావో చీతగాడ కుమిలిపోతివో మాయన్నావో చీతగాడ. ఈ విధంగా పోరాడ రావన్నా పోరాడుదామన్నా అంటూ ఎన్నో పాటలు మాకు స్ఫూర్తినిచ్చినట్టు అన్న. మరి సంతోషం వస్తే బాధ, తలుచుకుంటే కన్నడి కాదా అని చెప్పి గుర్తు చేస్తూ, వందనాలు వందనాలన్నో మా గద్దరన్నో, వందనాలు వందనాలన్నో మా గద్దరన్నో, వందనాలు వందనాలన్నో మా గద్దరన్నో, వందనాలన్నో మా గద్దరన్నో, వందనాలు వందనాలు అన్న నీకు వందనాలు, బీద సాదల వందనాలన్నో సెలకల వందనాలన్నో వందనాలు నీకు వందనాలు, వందనాలు 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 గద్దరన్న వందనాలు, వందనాలు వందనాలు గద్దరన్న వందనాలు. ఆట పాటల వందనాలయ్యో మా గద్దరన్న, డప్పు తరువుల వందనాలన్నో మా గద్దరన్న, కళాకారుల వందనాలయ్యో మా గద్దరన్న, కళాకారుల వందనాలయ్యో మా గద్దరన్న, కళాకారుల వందనాలన్నో మా గద్దరన్న, కళాకారుల వందనాలయ్యో మా గద్దరన్న. టిపిపిసి మెంబర్ అండ్ మధు యాష్కి గౌడ్ గారికి సౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒకసారి కర్తాల జనాలతో అందరు కూడా స్వాగతించాల్సిందే మనవి. అన్నగారికి గదరన్నతో ప్రయాణం, అట్లాగే అనేక సందర్భాల్లో గదరన్నతో ఉన్నాడు. ఇప్పుడు
ముందుగా చాలాసేపు నుంచి మేము అడిగిన వెంటనే కౌన్సిల్గా శ్రీ బండా ప్రకాష్ గారు, డిప్యూటీ చైర్మన్, తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.